అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈ వీడియోలో సీజనల్ ఫ్రూట్ అయిన తాటికాయతో తాటి తాండ్రని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అంతకన్నా ముందు ఈ తాటికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూసేయండి. ఈ తాటికాయలు వర్షాకాలంలో అలానే శ్రావణ మాసంలో మనకు దొరుకుతాయి. అలానే పల్లెటూరులో అయితే విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇది పక్కా న్యాచురల్ ఫ్రూట్ అండి. ఎలాంటి మందులు వేయని ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది తాటిపండు అని చెప్పొచ్చు. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. మరి ఈ తాటిపండు తినడం వల్ల ఈ తాటికాయలోని పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. అలానే మలబద్ధకం, ప్రేగు సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుందండి. అలానే తాటిపండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా తినవచ్చు. మరి ఇంకెందుకు లేట్, తయారీ విధానం చూసేయండి. ముందుగా తాటి తాండ్ర తయారీకి కావలసిన పదార్థాలు ఏం అవసరం లేదండి. తాటికాయ ఒక్కటి ఉంటే సరిపోతుంది. బాగా పండిన తాటికాయని తెచ్చుకోండి. మంచి సువాసన వస్తుంది కదా. తాటిపండు స్మెల్ పీల్చడానికి చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది మనకి పండిన తాటికాయ నుంచి. నెక్స్ట్ ఈ తాటికాయకి పైన క్యాప్లా ఉంది కదా, దీన్ని అయితే తీసేసుకోవాలి. ఈ క్యాప్ని తీసిన తర్వాత నెక్స్ట్ ఈ తాటికాయని ఒకసారి ఇలా నేలకు వేసి కొట్టాలండి. ఇలా కాస్త కొంచెం 2 సార్లు ఇలా నేలకు వేసి కొడితే దానిలో ఉన్న 3 టెంకలు అయితే ఉంటాయి. దీని లోపల ఈ టెంకలు అయితే సెపరేట్ అయిపోతాయండి. కొంచెం లూజ్ అవుతాయి, మనం తీయటానికి వీలుగా ఉంటుంది. అందువల్ల అయితే నేను ఒకసారి ఇలా కిందకి వేసి కొట్టాను. నెక్స్ట్ చూడండి, చూపిస్తున్నాను 3 టెంకలు అయితే ఎలా ఉన్నాయో. ఒకవేళ మీరు తాటికాయని ఇలా ఓపెన్ చేసేటప్పుడే పురుగులు ఏమైనా ఉంటే పడేసి ఇంకొకటి తెచ్చుకోండి. చూడండి, ఇక్కడ నాకైతే తాటికాయ బాగుందండి. మా ఇంటికి దగ్గరలోనే తాటి చెట్లు అయితే ఉన్నాయండి. నేనైతే అక్కడి నుంచి ఈ కాయని తెచ్చాను. కాయ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ కాయని మనం ఇలా 3 టెంకలు తీసాం కదా, సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ పైన బ్లాక్ పార్ట్ ఉంది కదండి, తొక్క. ఈ తొక్కను కూడా మనం తీసేసుకోవాలి. తొక్క తీసుకోవడం వల్ల మనం సింపుల్గా దీనిలో ఉన్న పల్ప్ని బయటకు తీసేయచ్చండి. లేదంటే తొక్క అడ్డేస్తుంది. మనం తురిమేటప్పుడు ఈ గుజ్జు కోసం తురిమేటప్పుడు తొక్క అయితే అడ్డొస్తుంది. అందువల్ల ఈ బ్లాక్ పార్ట్ మొత్తాన్ని స్లోగా తీసేసుకోండి. బ్లాక్ పార్ట్ మొత్తాన్ని తీసేసిన తర్వాత టెంకలు అయితే 3 టెంకలు ఇలా ఉంటాయండి. ఈ టెంకల్ని ఇప్పుడు మనం దీనిలో ఉన్న గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను కొబ్బరిని తురుముకుంటాం కదా, దాన్ని అయితే తీసుకుని గుజ్జుని సెపరేట్ చేసుకుంటున్నానండి. లేదంటే చూడండి, గరిటితో కూడా చిల్లుల గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా ఈ గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా సెపరేట్ చేసుకోండి. అలానే తాటి తాండ్ర చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉందండి. ఏంటంటే ఎండ బాగా ఎక్కువ ఉన్న రోజు అయితే మీరు తాటి తాండ్రని చేయండి. అలా అయితే సింపుల్గా స్పీడ్గా ఆరిపోతుందండి. ఈ తాటి తాండ్ర అయితే ఎండ తక్కువగా ఉన్నప్పుడు అలానే వర్షం పడుతున్నప్పుడు చేయొద్దు. అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. అలానే ఈగలు వాడడం అది జరుగుతుంది కదా. ఎండ ఎక్కువ ఉంటే స్పీడ్గా ఆరిపోతుందండి. నెక్స్ట్ ఇలా తీసేసుకోవాలి. ఈ పల్ప్ మొత్తాన్ని అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ పల్ప్ని పక్కన ఉంచుకొని నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. స్టీల్ ప్లేట్ అయితే నేను తీసుకుంటున్నాను. స్టీల్ అయితే త్వరగా లాగటానికి స్పీడ్గా ఊడొచ్చేస్తుంది. అందువల్ల స్టీల్ ప్లేట్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ అండి, దయచేసి సపోర్ట్ చేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలా మనం గీ అప్లై చేసిన ఈ ప్లేట్లోకి ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, తీసి పెట్టుకుని ఈ పల్ప్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. వేసుకొని నేనైతే చేత్తోనే ఇలా అనేస్తున్నాను. మీ దగ్గర స్పూన్ కూడా మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే చేత్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నానండి. ఎంత పలుచగా వేసుకుంటే అంత స్పీడ్గా ఆరిపోతుంది. నేనైతే మొత్తం అంతా ఒకే ప్లేట్లో వేసేసాను. కొంచెం లావుగానే వేసానండి. మీరు పలుచగా వేసుకోవాలనుకుంటే కొంచెం ఉంచుకొని వేరొక ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. అలానే మరొక 1/2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేసి నేను మరొకసారి స్ప్రెడ్ చేస్తున్నానండి ఈవెన్గా. నెయ్యిని వేయడం వల్ల మన చేతికి అంటుకోకుండా నీట్గా బాగా వచ్చేస్తుందండి. నాకైతే ఈ తాటి తాండ్ర చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా కొనుక్కొని తినేదాన్ని ఈ తాటి తాండ్రని. మీలో కూడా ఎంతమందికి తాటి తాండ్ర అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ తాటి తాండ్రని మనం ఒక 2 రోజుల పాటు మంచి ఎండలో ఆరబెట్టుకుంటే స్పీడ్గా ఆరిపోతుందండి. ఒకవేళ ఆరకపోతే మరొక రోజు ఆరబెట్టుకోండి. మొత్తం మీద ఒక 2 డేస్లో అయితే ఆరిపోతుందండి. నీట్గా చూడండి, చూపిస్తున్నాను. 2 డేస్ తర్వాత ఎలా ఉందో ఇలా అయితే ఆరిపోయిందండి.
మా దగ్గర అయితే వర్షాలు ఏం పడలేదు, ఎండ బాగా ఉన్నప్పుడే ఆరబెట్టాను నేను. చూడండి ఎలా ఆరిపోయిందో. మనం చేత్తో ఇలా నొక్కి చూస్తే మనకు తడి అంటుకోకుండా ఉండాలండి, అప్పుడే మనకు తెలుస్తుంది బాగా ఆరిపోయింది. చూడండి నేనైతే తీసి చూపిస్తున్నాను ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. ఆరిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ మీకు ప్లేట్కి అంటుకొని రాకపోతే కింద నుంచి నైఫ్ని పెట్టి కాస్త లూజ్ చేయండి, ఎక్కడైతే టైట్గా అంటుకుంటుందో అప్పుడు సింపుల్గా ఊడొచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉందో. నేనైతే దీన్ని టేస్ట్ చేశానండి, చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, అలానే నీట్గా వచ్చింది కదా. ఇదైతే వీడియో తీసిన 2 డేస్ తర్వాత అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. చాలా బాగుంది ఇదైతే టేస్ట్. నెక్స్ట్ దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది అయితే. బెల్లం వేయడం వల్ల న్యాచురల్ ఫ్లేవర్ పోతుందని అయితే నేను బెల్లం ఎప్పుడు వేయనండి. మీరు కూడా బెల్లం వేసుకోవద్దు, బెల్లం వేసుకోకుండానే బాగుంటుంది. న్యాచురల్ ఫ్రూట్ని న్యాచురల్గా తింటేనే బాగుంటుంది కదండి. మరి తప్పకుండా ట్రై చేయండి. అలానే షాప్స్లో ఎలా అయితే అమ్ముతారో మనకి అలా అయితే నేను కట్ చేస్తున్నాను పీసెస్గా. మనకు నచ్చినప్పుడల్లా ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒకటి తీసుకొని తినడానికి బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇలా కట్ చేసేసాను. ఈ తాటి తాండ్ర అయితే పాడవుతుందేమో అనుకుంటారండి, కానీ ఇది ఒక 3 months వరకు పాడవకుండా ఉంటుంది. దీన్ని ఎంజాయ్ చేస్తూ లాగించేయండి, ఇలా చేసుకోండి. మీ పిల్లలకు టేస్ట్ చూపించండి. చిన్నప్పుడు మనం తిన్నాం కదా, వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాలి కదండి. తప్పకుండా మీకు తాటి పండ్లు అవైలబుల్లో ఉంటే తప్పకుండా చేసుకోండి. అలానే మరొకసారి చెప్తున్నానండి, ఇదైతే కొత్త ఛానల్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. మీ హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.